అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా వేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాష్ట్రాల మీద ఇప్పుడు గవ్వలు చేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. మిథున రాశి వాళ్ళ జాతకంలో గవ్వలు వేస్తే అమ్మవారు ఎలా వస్తుందో చూద్దాం. మిథున రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ సంపాదన మాత్రం ధనదైవం మీద సంపాదిస్తారు. కానీ నష్టపోయే పని కూడా చేతి మీదకి లాభం దాకా వస్తుంది. అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో రవి కేతు చంద్రదశ మహాదశ నుంచి పడితే కూడా బరాబర్ శనిగ్రహాలు ఏం లేవు. కానీ చేసే పనిలో నమ్ముకున్న పనిలో ఎంత ఓపిక పట్టి చేస్తే వాళ్ళకి మాత్రం అంత మాత్రం శుభాలు జరుగుతాయి. కానీ ఓపిక తగ్గి పని చేస్తే కానీ ఏ పని మాత్రం ముందుకు సాధ్యం కాదు. లోకులతోటి కూడా అపనిందలు కూడా పడతారు. లోకుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనిలో కూడా వెనకపడతారు. ఇంకా ముందుకు చేసే పనిలో నమ్ముకున్న పనిలో కూడా భర్తల మీదకి కొన్ని ఇబ్బందులు కొన్ని చిక్కులు ఎదురొస్తాయి. భర్తల్లో కానీ ఇంకా పిల్ల పాపలతో కూడా అంటే తమరికి కన్న వాళ్ళతో కొడుకులతోని కావచ్చు, తమరి కూతురు వల్ల కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా పెద్దవాళ్ళ పేరెంట్స్కి అన్న వాళ్ళకు తండ్రికి ఈ ప్రాబ్లమ్స్ ఎదురొస్తాయి. ఇలా వచ్చిన వల్ల కూడా తొలగించుకునే మార్గం కూడా ఉంది. తమరు ఎవరికి దేవుడు నమ్ముతారో ఆ దేవుడికి నిశ్చితంగా పూజిస్తే ఇంట్లో మీకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కూడా మీకు సవ్యంగా ఉంటుంది. మీకు చదువుకుంటున్న వాళ్ళు అమ్మాయిలు కూడా ఇంకా పెద్ద వయసు ఉన్న మన వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఇంకా రాజకీయంలో ఉన్నవాళ్ళు కూడా మనకు సినీతార నుంచి పడ్డ వాళ్ళు కూడా ఈ గవ్వలాట మీద చాలా శివం ఉంది. వీళ్ళకు స్త్రీలకు కూడా బాగుంది, కానీ పురుషులకు అంతగా సకాలంగా లేదు. అమ్మవారి ప్రకారంగా గవ్వలు వేస్తే మనకి ఏముందంటే స్త్రీలకు మాత్రమే అచ్చు ఉంది, పురుషులకు మాత్రం అంత అచ్చుగా మాత్రం లేదు. కొంచెం శాంతిగా ఉంటే వాళ్ళకు పురుషులకు మంచిది. స్త్రీలకు సమస్య లేకుంటే ఎదురుగలుగుతారు. అంటే ఏ పని చేసినా కూడా శుభంతోనే అవుతుంది. వాళ్ళకు ఆదనుకున్న పని మాత్రమే లేదు. ఏ పని చేసినా కూడా వాళ్ళకు జయమే అవుతుంది. ఇంకా స్త్రీలు చదువులో ఉన్నా, విద్యలో ఉన్నా, ఇంకా వ్యాపారం చేద్దామనుకున్నా, కొత్త బిజినెస్ పెడదామనుకున్నా, ఇలాంటి ఏ వస్తువులు చేసినా కూడా శుభం ఉన్నది అన్నట్టు. ఇంకా పురుషులకు అష్టరిత్రం ఉన్నది. 3 సంఖ్యాచనం ఏముందంటే 3 బోర్లా పడ్డాయి. అంటే ఆ బోర్లా అంటే మనకి ఏ చేసినా కూడా 3 మగవాళ్ళకు పని మాత్రం సాగదు. పురుషులకు పని సాగదు కాబట్టి 3 సంఖ్యలో మీకు అష్టదరిద్రం ఉందని చెప్తున్నారు. కానీ బరాబర్ స్త్రీల ప్రకారంగా 3 ఎల్లింకలు పడ్డాయి, అంటే చెమ్మ పడ్డది అన్నట్టు. అంటే మీకు శుభం ఉందన్నట్టు, ఏం పర్వాలేదు. అందరూ కూడా సమానంగా చూసుకొని చదువులో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపార విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా పాటిస్తే అది మాత్రం చాలా మంచిది మీకు.